పెడతా. దీనికి ఇప్పుడే పెళ్లి చింతేంద్రా నాయనా ఇట్లా సిగ్గుపడుకుంటా పోతుంది చూడు. మమ్మీ నేను ఒక అబ్బాయిని ప్రేమించిన, నేను ఆయననే పెళ్లి చేసుకుంటా. డబ్బు చేసినావు ఇంకా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? అది కూడా నాకు వచ్చి ఫస్ట్ చెప్తున్నావా? నీకు చెప్పలే మమ్మీ, ఫస్ట్ హారికకు చెప్పిన నాకు బాయ్ ఫ్రెండ్ ఉందని. మమ్మీ ఒకసారి నా మీద వేసావేందే? నీకే కదా హారిక చెప్పిన ఫస్ట్. ఆ పని మీ నొల్లి నాకు తెలియకుండా మీరిద్దరు ఇంత కథ నడిపిస్తున్నారా? ఇది చూడడానికి ఇంత బక్కగా ఉంటది కానీ మొత్తం కథ ఇదే నడిపిస్తుంది అన్నమాట. మమ్మీ నువ్వు పని చేసుకో మమ్మీ. నేను పని చేసుకుంటా, మీరిద్దరు పోయి పెళ్లి చేసుకోండి పోండి. అందుకు కాదు మమ్మీ, మేమిద్దరం ఒకసారి పక్కన రూమ్ లో పోయేసొస్తా. అర్చక్క నడవక్క, నీతో ఒక పని ఉంది. నీ అమ్మ నీకేదో సపోర్ట్ చేస్తే మమ్మీ దగ్గర నన్నే బుక్ చేస్తావా? జరుగు, మమ్మీ చెప్తా చూడు. మళ్ళీ చెప్తావా? నేను మమ్మీకి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కొడతా నేను. నువ్వు కూడా మమ్మీ లాగానే ఉన్నావే. మమ్మీ వీళ్ళు మన వీడియోలు అన్ని చూస్తున్నారు కానీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు మమ్మీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్టున్నారు బెటా. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారు చూడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.